వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలో మీకు కావాల్సి ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదాంలు, సీడ్లెస్ ఖర్జూరం, అంజీరా, వాల్నట్స్ అండ్ కిస్మిస్, చాక్లెట్ కూడా ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. అది మీ ఆప్షనల్, లేదా చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకున్నా చాలు. నేనైతే చాక్లెట్ వేసాను అన్నమాట. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగుంటుందని వేసాను. మా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అట్లాగే ప్లెయిన్ ఐస్ క్రీమ్ వేసేసాను కూల్గా. అట్లాగే చల్లని చిక్కని పాలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. థిక్గా ఉండాలి ఆ పాలు. కాచిన పాలే వేస్తున్నాను నేను. ఎప్పుడైనా కాచిన పాలు వాడితేనే మంచిది హెల్త్కి. ఇప్పుడైతే దీన్ని బ్లెండ్ చేయడానికి కొంచెంగానే పోసుకుంటే చాలు. మిక్సీలో బ్లెండ్ అయ్యాక మరికొన్ని పాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే క్రీమీగా కూడా తినచ్చు, లేదా పాలతో కొంచెం మిల్కీగా కూడా తాగొచ్చు. చూసారు అట్లా రెడీ అయిపోయిందో యమ్మీ మిల్క్ షేక్. దీనికి మించిందంటూ ఏమీ లేదు అసలు. దీనిలో ఎన్ని పోషకాలు ఉంటాయంటే అన్నీ ఉంటాయి. వైటమిన్స్, మినరల్స్ అండ్ హెల్త్కి, స్కిన్కి, కళ్ళకి, బ్రెయిన్కి ప్రతి ఒక్కటి. ఇదొక్కటే మెడిసిన్ లాంటి మిల్క్ అన్నమాట. పిల్లలకి టిఫిన్ మానేసి ఇవి ఇచ్చారంటే ఇంకేం అక్కర్లేదు. ఇదొక్కటి చాలు పిల్లలకి. హెల్దీ అయిన ఫుడ్, దీనికి మించింది ఏదీ లేదు. ఇలా డైలీ స్కూల్కి వెళ్ళే ముందు ఇచ్చారంటే ఇంక మీ పిల్లలు యమ్మీ అంటే తాగేసి జామ్ అని వెళ్ళిపోతారు.